అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సోరియాసిస్ వ్యాధికి అశ్వగంధ వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా సోరియాసిస్ వ్యాధి అంటే ఏంటి, ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటికి మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చికిత్సా విధానాలు, ముఖ్యంగా పైపూత మందికి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ సోరియాసిస్ వ్యాధి తగ్గేందుకు కడుపులోకి ఎలా వాడుకోవాలో తెలియజేయబోతూ ఉన్నాను. దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. బాగా నిదానంగా రాసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. ఈ రోజుల్లో చర్మ వ్యాధుల్లో ఎక్కువ శాతం చర్మ వ్యాధుల జాబితాలో ఆక్రమించినటువంటి మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యాధి ఈ సోరియాసిసే. కాబట్టి చాలామందికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి మరి అందరూ కూడా అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా తయారు చేసుకుని వాడి చక్కటి లబ్ధి త్వరలోనే పొందవచ్చు అన్నమాట. అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే రెండవది ఉసిరిక చూర్ణం, దీన్నే ఆమ్ల చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ఆమ్ల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం, బాగా నిదానంగా రాసుకోండి. మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం, ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ అతి మధుర చూర్ణాన్ని ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. రాసుకున్నారు కదా. అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, ఉసిరిక చూర్ణం 50 గ్రాములు, అతి మధుర చూర్ణం 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుంది అనమాట. ఈ 150 గ్రాముల ఔషధము మనకి 1 నెలకు సరిపోతుంది. ఆ నెల తర్వాత మరలా ఈ విధంగా 3 పదార్థాలను బాగా కలుపుకొని మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క చూర్ణాలు కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు, నాణ్యమైనటువంటి చూర్ణాలు తెచ్చుకొని వాడుకోగలిగితే చాలా త్వరగా సమర్థవంతమైనటువంటి ఫలితాలు ఆశించిన స్థాయిలో కలుగుతాయి అన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి 100 మిల్లీలీటర్ల నీళ్లు లేదా 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు, 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీరైనా పర్లేదు, మామూలు నీళ్ళైనా పర్లేదు, 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు, ఇందులో 1/2 టీ స్పూను అంటే ఇంచుమించు 2.5 గ్రాము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కలిపేసేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయము 2.5 గ్రాము ఔషధాన్ని అంటే 1/2 టీ స్పూన్ ఔషధాన్ని, రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఒక 1/2 టీ స్పూన్ ఔషధాన్ని ఈ పద్ధతిలో నీరు లేదా పాలు, మరి షుగర్ లేకుండా ఉండి మంచి స్వచ్ఛమైనటువంటి తేనె దొరికేటువంటి వాళ్ళైతే ఈ యొక్క చూర్ణంలో తగినంత తేనె కలిపేసి కూడా ఉదయం రాత్రి తీసుకోవచ్చు అనమాట. కాబట్టి నీరు పాలు వాడుకోవచ్చు సర్వసాధారణంగా. స్వచ్ఛమైనటువంటి తేనె దొరికి షుగర్ ఇలాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళు, తేనె వాడుకోదగ్గ వాళ్ళు ఆ యొక్క తేనెతో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, శీఘ్రమైనటువంటి, సత్వరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల సోరియాసిస్ వల్ల కలిగేటువంటి దురద, పోటు, అదేవిధంగా అసౌకర్యము, మంట ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా చర్మము నాజూకుతనానికి సంతరించుకుంటుంది. అంతేకాకుండా రెండవ ప్రత్యేకత ఏంటంటే, ఈ సోరియాసిస్ వ్యాధిగ్రస్తుల్లో చాలా కాలం పాటు, దీర్ఘకాలం పాటు ఈ సోరియాసిస్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క కీళ్ళ నొప్పులు కూడా మొదలవుతాయి అన్నమాట. ఆ యొక్క సమస్యనే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళకు కూడా ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఆ యొక్క సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ జబ్బు రాకుండా ఉండేందుకు ఇప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆల్రెడీ ఆ సమస్య వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ సమస్య తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే సోరియాసిస్ సమస్య తగ్గుతుంది. సోరియాసిస్ వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ జబ్బు సమస్య రాకుండాను వచ్చిన జబ్బు తగ్గేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఈ అశ్వగంధలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, వైథనాలు ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఉసిరికలో ఉన్నటువంటి సి విటమిన్, ఎంబిలిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, అతి మధురంలో ఉన్నటువంటి గ్లైసిరైజిన్ ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సోరియాసిస్ వ్యాధిలో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు, కణాల యొక్క
విభజనను అంటే సోరియాసిస్ వ్యాధిలో కణ విభజన ఎక్కువగా జరుగుతుండడం వల్ల చర్మం పొట్టుగా రేచిపోతుంటుందన్నమాట. ఆ కణ విభజనను కూడా చక్కగా నియంత్రణలో ఏ పద్ధతిలో ఆ కణాల విభజన చెందాలనో అదే పద్ధతిలో చేసేందుకు ఈ 3 ద్రవ్యాలు ఉన్నటువంటి రసాయన అంశాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ 3 పదార్థాలను ఈ పద్ధతిలో కలిపి వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా రెండవ ప్రత్యేకత ఏమంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య ఎక్కువగా కలుగుతుంటుంది. అట్లే ఇబ్బందులు ఎక్కువగా అవుతుంటాయి. పునరావృతం కూడా మరలా ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా అశ్వగంధ, ఉసిరిక, అతిమధురము చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. దీంతోపాటు ఈ సోరియాసిస్ వ్యాధి ఇప్పుడు మనకు ఆధునిక వైద్య ప్రపంచం కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యాధిని గురించి ఇట్ ఈజ్ ఎ సైకోసొమాటిక్ డిసీజ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే సైకో అంటే మానసికపరమైనటువంటి, సోమ అంటే శారీరకపరమైనటువంటి, అంటే మానసికపరమైనటువంటి శారీరకపరమైనటువంటి 2 ఇబ్బందులు వల్ల ఈ యొక్క సమస్య ఉధృతం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సైకోసొమాటిక్ డిసీజ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. మరి అశ్వగంధ, అదేవిధంగా ఉసిరిక, అతిమధురము ఈ 3 పదార్థాలు కూడా మనస్సులో ఉన్నటువంటి అంటే మానసికమైనటువంటి దోషాలను తొలగిస్తాయి. అంటే మానసిక ఒత్తిడి, మానసిక దిగులు, ఆందోళన ఇలాంటివన్నీ కూడా మానసికపరమైనటువంటి అంశాలని, ఇబ్బందులను తొలగిస్తాయి. శారీరకపరమైనటువంటి ఇబ్బందులను తొలగించి ఆ దోషాలను సమతుల్యం చేసేటువంటి శక్తి ఈ 3 పదార్థాల్లో ఉంది. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగడంతో పాటు శారీరకమైనటువంటి ఈ యొక్క సమస్యలు కూడా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క సమస్య త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు, ఔషధ గుణాలు, రసాయనాలు, రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని అశ్వగంధతో తయారు చేసుకొని సోరియాసిస్ వ్యాధికి వాడుకోవచ్చో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.